10 ఏళ్ల విధ్వంసం కాదు 100 ఏళ్ల అభివృద్ధి. 125% వాణిజ్య కార్యకలాపాల విస్తృతి ఫలితంగా 10 ఏళ్లలోనే తెలంగాణ నమోదు చేసిన జీఎస్టీ వృద్ధి రేటు 2.9%. దేశ జనాభాలో తెలంగాణ వాటా, దేశ జీడిపిలో మన వాటా 5%. తెలంగాణలో ఒక వ్యక్తి సంపదన, బీహార్లో 6గురి సంపదతో సమాధానం. ఇది ఆర్బీఐ ముద్ర. నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తున్న ఆర్బీఐ నివేదిక. కేసీఆర్ పాలనలో ఆర్థిక వృద్ధిపై బురద జల్లిన కాంగ్రెస్ 10 ఏళ్లలో రాకెట్ వేగంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం. దేశ తలసరి కన్నా తెలంగాణ పౌరుల సంపద 1,50,000 ఎక్కువ. అన్ని రంగాల సమ్మిళిత వృద్ధితో 249% పెరిగిన జీఎస్టీపీ. 3 ఇంతలైన బడ్జెట్. 10 ఏళ్లలో జీఎస్టీ రాబడి 125% వృద్ధి. కుండ బద్దలు కొట్టిన ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక. కేసీఆర్ దార్శనికత, ప్రణాళికతో ఆర్థిక పాఠంగా మారిన ప్రగతి. ఆర్థిక క్రమశిక్షణతో కరోనా కల్లోలంలో కూడా నిలకడగా వృద్ధి రేటు. తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ మేధావులు ఇప్పుడు ఏమంటారు? బాత్రూంలో దాక్కుంటారు. ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ వల్ల ఏమైతే చదువు రానోళ్ళు ఏంది అంటే ఒక అసంబద్ధతమైన ఒక అభద్రతా భావంతో అబద్ధపు ప్రచారం చేసే వాళ్ళకు అంకితం ఇది. జిఎస్డిపి అంటే స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి. అది అన్ని రంగాల అభివృద్ధి సారాంశం, సమాహారం. అది సమ్మిళితం, సమగ్రత, ప్రగతికి సూచిక. జిఎస్డిపిలో అగ్రభాగాన ఉన్నామంటే అప్రతిహత సర్వతోముఖాభివృద్ధి సాధించడమే. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం 1,03,889 ఉండగా 10 ఏళ్లలో 3.5 రేట్లు పెరిగింది. అంటే 3,56,564కు చేరిందని తేల్చింది ఆర్బీఐ. 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలో మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఇదేనా కేసీఆర్ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం? 2014లో 4.3 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డిపి 15.01 లక్షల కోట్లకు పెరిగింది. 10 ఏళ్లలో 249% పెరుగుదలను అభివృద్ధి కుంటుపడడం, ఆర్థిక వృద్ధి సన్నగిల్లడం అంటారా? దేశ పౌరుల సగటు ఆదాయం కన్నా తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం 1,50,000 ఎక్కువేనన్నది ఆర్బీఐ మాట. కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. ఇలాగేనా? ఇన్నాళ్ళు తప్పుల లెక్కలు చెప్పిన గాంధీ భవన్ ఆర్థికవేత్తలు ఇప్పుడేమంటారు? తలా తోక లేకుండా ఆరోపణలు చేసిన ఖద్దర్ గ్లోబల్స్ ఇప్పుడేం చెప్తారు? ఏం చెప్పారు? వాళ్ళకేమవుతుందండి? ఏం చెప్తారు? 10 ఏళ్లలో తెలంగాణలో అన్ని రంగాలలో కూడా సమ్మిళిత వృద్ధితో పెరిగిన జీఎస్డిపి 249%. ఒకసారి ఇది చూద్దాం, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి. దయ్యాలు వేదాలు వల్లిస్తే అది కాంగ్రెస్. హంతకుడే సంతాపం తెలిపితే అది కాంగ్రెస్. కాల రాసిన వాడే కాలర్ ఎగరేస్తే అది కాంగ్రెస్. 6 దశాబ్దాల తమ ఏలుబడిలో తెలంగాణలో అధికారంలోకి నెట్టేసిన పార్టీ 10 ఏళ్లలో రాష్ట్ర ధ్వంసం అయిపోయిందంటూ చేసిన గాయగత్తర ప్రచారం అలాంటిదే. అబద్ధాలను పదే పదే వల్లవేస్తే జరిగిన అభివృద్ధి అదృశ్యం అవుతుందా? వాస్తవాలను దాచేస్తే అక్షర సత్యాలు అర్ధాంతరం అవుతాయా? కాంగ్రెస్ అంటేనే నోటికి మూతలు, కళ్ళకు గంతలు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయి, అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక విధ్వంసం జరిగింది. 10 ఏళ్లలో తెలంగాణ 100 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. ఏ వర్గానికి సంక్షేమ ఫలాలు అందలేదు. అప్పు తెచ్చి చేసిన ప్రగతి ఆనవల్లే కూడా లేదు. ఇది కాంగ్రెస్ సాగించిన దుష్ప్రచారం. 70 ఏళ్ల ఉమ్మడి పాలన స్వర్గం అయినట్టు ధర్మప్రభువు లాంటి సమైక్య పాలకులు దయార్థ హృదయాలతో ఈ ప్రాంత అద్భుతంగా అభివృద్ధి చేసినట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రగతినేదో కేసీఆర్ 10 ఏళ్లలో సర్వనాశనం చేసినట్లు, అప్పటిదాకా ఆకాశమంత ఎత్తులో ఉన్న తెలంగాణ అభివృద్ధి ఆయనదే పాతాళానికి పడేసినట్లు చిత్రీకరించారు. అదే నిజమైనట్లు పదే పదే మాట్లాడారు. 100 మంది మహాగాదులతో కలిసి వారుములలో ఉంచి అబద్ధాలను ప్రచారం పెట్టించారు. ఊరూరా ఉదరగొట్టారు. అద్భుత వేగంతో పరిగెత్తుతున్న తెలంగాణ అభివృద్ధి కనబడకుండా అరచేతిలో కంటికి అడ్డు పెట్టుకుని ప్రయత్నం చేశారు. బలహీనమైన మనసులైన కొందరు ఓటర్లు ఆ భ్రమలో మునిగిపోయారు. చంద్రుణ్ణి వదిలేసి చెంబు సొట్టను చూశారు. అధికార యావలో కాంగ్రెస్ నాయకులు సాగించిన తప్పుడు ప్రచారం అధికార సౌదాలలో కూర్చున్నా ఆపలేదు. అప్పులను పెద్దదిగా చూపించినట్టుగా అభివృద్ధిని చిన్నదిగా చూపించేందుకు ప్రయత్నించారు. కానీ ఎన్ని రంగులొద్దినా అబద్ధమే. ఏ మెరుపులు లేకపోయినా అభివృద్ధి. ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తెలంగాణ ఆర్థికంగా ఆకాశమెత్తు ఎదిగిన వైనాన్ని తన తాజా నివేదికలో వివరించింది. కాంగ్రెస్ ఇన్నాళ్ళు సాగించిన దుష్ప్రచారాన్ని తుత్తునీయలుగా చేసింది. అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇది తెలంగాణ యావత్తు సమాజానికి కూడా తెలవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది చెప్తే ఎవరికి అర్థం కాదు. నేను చెప్తున్నా కదా, అరే కేసీఆర్ మంచోడు కాదురా అంటే ఇది అర్థమవుతుంది. కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏందిరాబాయ్ అంటే చెప్తారు.
మన కాంగ్రెస్ పార్టీలకు ఆర్బీఐ ముద్ర అంటే తెలుసా, ఆర్బీఐ అంటే తెలుసా. దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఇక్కడ పూర్తి స్థాయిలో హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే నివేదిక అంటే ఏందో తెలుసా వీళ్ళకు. అది ఎన్ని పేజీలు ఉంటుంది, వాళ్ళు ఏమేమి రాస్తారు, దేశంలో ఏమన్నా రాస్తారా, తెలంగాణ గురించి రాసిల్లా, ఏం రాసిల్లా అని అడిగితే చెప్తారా వీళ్ళు? కాంగ్రెస్ వాళ్ళకి తెలియదండి. ఇది నిజమండి బాబు. గాంధీ భవన్ వార్ రూమ్లలో ఊకోవాలి, అబద్ధాలు ప్రచారం చేయాలి, కేసీఆర్ మీద బట్ట కాల్చి మీద వేయాలి. ఇదే జరిగింది. కానీ 15వ స్థానంలో ఉన్న 14వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల. ఈ తెలంగాణలో ఒక పౌరుడు సాధించేది బీహార్ వాళ్ళల్లో 4 వ్యక్తులు సంపాదించే దానికి సమానం. మీ అందరికీ కూడా తెలవాలి. ఈరోజు మీరు అనుకుంటున్నారు ఒకప్పుడు ఆహార ధాన్యంగా వేరే రాష్ట్రం ఉండే, ఈరోజు ఆహార ధాన్యంలో మొట్టమొదటిగా ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ మేధావులు అందరూ కూడా ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ బూటకపు ప్రచారం, కాంగ్రెస్ చేస్తున్న బూటకపు ప్రచారాన్ని గనక చెప్పకపోయినా, లేదా అబద్ధాన్ని అబద్ధమని చెప్పలేకపోయినా, ఇక కళ్ళుండి చూడలేకపోయినా, చెవులుండి వినలేకపోయినా, నోరుండి మాట్లాడలేకపోయినా, అది మీ బానిస తత్వానికి చిరునామాగా మారిపోతుంది. నేను చెప్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రియల్ హీరో. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రాన్ని 1956 నుండి 2014 మధ్య వరకు అభివృద్ధి కాని తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 10 ఏళ్లలో అతీతంగా అన్ని రాష్ట్రాలకు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అగ్రప్రదంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంచిన గొప్ప వ్యక్తి ఎవరంటే కేసీఆర్. ఆఖరికి కరోనా సమయంలో కూడా ఆర్థిక వృద్ధి రేటు, జిఎస్టిపి కానీ జీడిపి కానీ ఎక్కడా కూడా హెచ్చుతగ్గు లేదు, సమాతుల్యంతో సమానంగా కూడా నడుస్తూ వెళ్ళింది. అంటే కాంగ్రెస్ పార్టీ కేవలం వారములలో కూర్చొని కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఏ విధంగా దించాలి, అబద్ధపు ప్రచారాన్ని ఏ విధంగా చేయాలి, ఇది సామాన్యుడికి ఏ విధంగా పోర్ట్రేట్ చేయాలి, గ్రామాలలో ఉన్న రైతులను ఏ విధంగా రెచ్చగొట్టాలి, నిరుద్యోగులను ఏ విధంగా రెచ్చగొట్టాలి, ప్రజా సంఘాలు మేధావులను మా బుట్టలో ఎట్లా వేసుకోవాలి, దానితో పాటు వీళ్ళందరినీ ఎట్లా కూడా మన వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారే తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని మాత్రం మనకు కనబడలే. మేడిగడ్డ కూలిపోతుంది, మేడిగడ్డ కాలిపోతుంది, మేడిగడ్డ పిల్లర్లన్నీ పగిలిపోతాయని చెప్పిన సన్నాసులకి ఈరోజు మేడిగడ్డ కలబడ్డది, నిలబడ్డది. తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళిచ్చింది, నిల్వ నీడనిచ్చింది, కాళ్ళ దగ్గరికి గలగలా పారుతూ గోదావరి వచ్చింది. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, దాంతోపాటు రంగనాయక సాగర్ చెరువులతోని అక్కడ ఉండే పంటలన్నీ కూడా 3 పంటలు పండుతున్న పరిస్థితి కనబడుతుంది. అవన్నీ మన కళ్ళకు కనబడదు, అవన్నీ కళ్ళుండి మనం చూడలేము. ఎందుకంటే మనం కళ్ళుండి కబోదులా మారిపోతాం. అబద్ధాలు మాత్రమే మనకు అద్భుతంగా కనబడతాయి, కానీ నిజాలు మాట్లాడితే మాత్రం కోపం వస్తుంది.